జేఈఈ మెయిన్ ఫలితాల్లో ముగ్గురు తెలంగాణ విద్యార్థులతో 100% తో తెలంగాణ ఫస్ట్ నారాయణదే. స్నేహం అంటే ప్రాణాలు ఇవ్వడం అనుకున్నాడు యువకుడు. కానీ అదే స్నేహం తన ప్రాణాలు తీస్తుందని ఊహించలేకపోయాడు. కష్ట సుఖాల్లో తోడుంటారనుకున్న స్నేహితులే కాలయముళ్ళై విరుచుకుపడ్డారు. చిన్న బైక్ తాళం చెవి, ఒక నిమిషం పాటు ఆపుకోలేని ఆవేశం, చివరకు ఒక నిమిషం క్రితం వరకు కలిసి నవ్వుకున్న స్నేహితుడిని శవంగా మార్చేశాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన ఈ కిరాతక ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన అబ్దుల్లా, గౌస్, కార్తికులు స్నేహితులు ముగ్గురు కలిసి ఆదివారం సాయంత్రం సరదాగా గడిపారు. అయితే అంతా బానే ఉందనుకున్న తరుణంలో ఓ చిన్న బైక్ తాళం చెవి వారి మధ్య చిచ్చు పెట్టేసింది. అబ్దుల్లాకు చెందిన బైక్ని స్నేహితులు కింద పడేశారు. దీంతో నా తాళం చెవి ఎందుకు పడేశావు అని అబ్దుల్లా ప్రశ్నించాడు. అదే ప్రశ్న వారి మధ్య మాట పెరగడానికి కారణమైంది. చిన్నగా మొదలైన వాగ్వాదం క్షణాల్లో పెను విషాదానికి దారితీసింది. దీంతో ఆవేశానికి లోనైన గౌస్, కార్తికులు పక్కనే ఉన్న పదునైన నాపరాలతో అబ్దుల్లా తల, ఇతర భాగాలపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో తీవ్ర గాయాల పాలైన అబ్దుల్లా అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఇక సమాచారం అందుకున్న వెంటనే తాడిపత్రి పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అబ్దుల్లా మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అబ్దుల్లా మృతదేహాన్ని చూసి స్థానికులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చేపట్టగా నిందితులు గౌస్, కార్తికులు దొరికిపోయారు. ప్రస్తుతం పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో బంకమట్టి కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చూశారుగా, ఒక్క నిమిషం పాటు ఆపుకోలేని ఆవేశం 3 కుటుంబాల్లో చిచ్చుపెట్టింది. ఒకరు ప్రాణాలు కోల్పోతే ఇద్దరు జైలు పాలయ్యారు. చిన్న గొడవలను పెద్దవి చేసుకోవడం వల్ల కలిగే నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ తాడిపత్రి ఘటనే సాక్ష్యం. స్నేహానికి విలువ ఇవ్వని ఈ కాలంలో ఎవరితో ఎలా ఉంటున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ దారుణ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది.